సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే అందరికీ తెలుసు. ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ యొక్క సౌభాగ్యం కొరకు ఆ లక్ష్మీదేవికి, ఆ వరలక్ష్మీదేవికి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఆ వరలక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ విధంగా పూజించాలి, ఈ వివరాలు మనతో పంచుకోవడానికి మన ముందున్నారు శ్రీ దేవి కాలభైరవ ఉపాసకులు సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి. నమస్తే అండి. స్వామి, అసలు వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలోనే ఎందుకు పూజిస్తారు? ఇటువంటి ప్రత్యేక పూజలు అసలు వరలక్ష్మీదేవిని పూజించాలని ఎప్పుడు మొదలైంది? పూర్వము ఋషీశ్వరులందరూ కూడా ఋషీశ్వరుల ద్వారా మనకు ఉపదేశించబడినటువంటి ఈ యొక్క చారుమతి వ్రత కథ, ఒక చిన్న కథ ఉంది. చారుమతీదేవి వలన ఎలాగంటే, ఒక స్త్రీ అంటే ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడ పుట్టింటి యొక్క మర్యాదల్ని, అత్తవారి ఇంటి యొక్క గౌరవాల్ని నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చేటువంటి ఒక ఆడపిల్ల చారుమతీదేవి. ఒక స్త్రీ వలన ఈ కథ ఏర్పడింది. ఆవిడ వివాహం అయిన తర్వాత భర్తకి సేవలు చేస్తూ, అత్తమామలను కూడా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా పూజిస్తూ, ఇంట్లో పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, ఇంటి యొక్క పరిశుభ్రత అంతా కూడా మొత్తం అంతా కూడా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు అన్నమాట దైవారాధన చేసుకుంటూ, నిత్యం ఆ యొక్క ఇంటిని దేవాలయంగా మార్చుకొని, అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరితో అనుభూతితో ఉంటూ, మంచి గుర్తింపు పొందుతూ, మంచి మర్యాద పొందుతూ, అందరి నోట కూడా చారుమతి చక్కటి అమ్మాయి, చక్కటి స్త్రీ అని అనిపించుకుంటూ ఉండేది. అలాగా తన కళలో ఈ లక్ష్మీదేవి, ఇప్పుడు అందరు కదా ఇంటికి ఇల్లాలే లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉన్నటువంటి చారుమతి రూపంలో చూసుకొని, ఆ చారుమతి యొక్క కళలో వచ్చి, ఫలానా వ్రతం చేయి తల్లి, చేస్తే సర్వ సౌభాగ్యాలతో చక్కగా నువ్వు ఉంటావని చెప్పేసి లక్ష్మీదేవి కల్లోకి వచ్చి వివరించినటువంటి కథే ఈ చారుమతీదేవి. ఆ రూపంలోనే ఆ రకంగానే మనకి ఈ వరలక్ష్మి వ్రతం అనేది పూర్వం నుంచి కూడా వస్తుంది. పూర్వం నుంచి కూడాను మన తాత ముత్తాతల కాలం దగ్గర నుంచి కూడా వస్తూనే ఉంది. అందరూ ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నారు, చేసుకుంటూనే ఉంటారు. అందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఎవరు కూడాను ఎప్పుడు కూడా ఈ శ్రావణ మాసంలో 4 వారాల్లో ఏదో ఒక వారంలో అన్నమాట. కొంతమందికి పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం రోజు చేసుకుంటారు కదా, ఆ వారం అవ్వకునే వాళ్ళు ముందు వారం కానీ, తర్వాత వారం కానీ, ఇంకో వారం కానీ, ఈ 4 వారాలు ఎప్పుడైనా సరే చేసుకుంటారు. ఆ రకంగా మనకి చారుమతీదేవి యొక్క స్త్రీ వలన మనకి ఈ యొక్క వ్రతం అనేది వచ్చింది. అందుకు స్త్రీలందరూ కూడా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చక్కగా చేసుకుంటున్నారు. మంచి విశేష ఆదరణ అనేది ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలకి మంచి కథ ఆ రకంగా వచ్చిందనమాట. గురుగారు, స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఏ పద్ధతిలో చేస్తే ఆ యొక్క వరలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది? వరలక్ష్మీదేవి పూజ అనే విధానం ఎలాగంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలి. వాస్తవం చెప్పాలంటే భర్త ఖచ్చితంగా వరలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు భార్యకి ఖచ్చితంగా ఆయన సహకారం చేయాలి. మనకి ఏమీ లేదు, ఇంట్లోనే ఈశాన్యంలో గోమయంతో ఖచ్చితంగా అలకాలి. గోమయంతో అలికిన తర్వాత దానిపైన 5 చూర్ణపు ముగ్గులు పెట్టాలి. ఖచ్చితంగా 5 చూర్ణపు ముగ్గు పెడితేనే, ఏమండి ఈశాన్యంలో మేము గోమయంతో అలకపోతే ఎలాగండి, మాకు ఏ విధంగా ఉంటుంది, మేము కొద్దిగా ఫ్లాట్లు తీసుకున్నాం, తర్వాత ఏమో కొన్ని చోట్ల ఎలాగంటే అక్కడ భూశుద్ధి అనేది ఉండాలి, స్థలశుద్ధి లేకుండా మనం ఎలాంటి పూజ చేసినా సరే ఫలితం అయితే రాదు. వస్తుందా అంటే మనం ఏం చెప్తామంటే రాదనే చెప్తాం. అందుకని అక్కడ భూశుద్ధి అనేది ఉండాలి. భూశుద్ధి ఉండాలి అంటే గోమయంతో ఖచ్చితంగా అలకాలి. గోమయంతో అలికిన తర్వాత దాన్ని కాస్త పసుపు, కుంకుమ, వరిపిండితో ముగ్గులు పెట్టి దానిపైన తెల్లటి వస్త్రాన్ని పరచాలి. తెల్లటి వస్త్రాన్ని పరిచిన తర్వాత బియ్యం వేసి చక్కగా ఆ బియ్యంలో పద్మాన్ని వేసుకోవాలి. పద్మం వేసుకున్న తర్వాత దానిపైన కలశం పెట్టుకుని, కలశం పైన పంచఫలాలు ఉంటాయి. పంచఫలాలు అంటే తెలుసు కదా, మారేడు, నేరేడు, రావి, మర్రి, మామిడి కొమ్మ.
ఈ 5 ఫలాల యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ పంచఫలాలు అందులో పెట్టుకోవాలి. అందులో భర్త చేత్తో నీళ్లు వేయించుకోవాలి. కలశంలో భర్త చేత్తో నీళ్లు వేసిన తర్వాత దానిపైన నారికేలం కొబ్బరికాయ పెట్టి జాకెట్ పీస్ అంటే రవికెల అంటారు, ఆ రవికెని దానిపైన పెట్టిన తర్వాత అమ్మవారిలాగా అలంకరించుకున్న తర్వాత దీపాలు అన్నీ కూడా సర్దుకున్న తర్వాత పసుపు వినాయకుడితో గణపతిని తయారు చేసుకోవాలి. కరెక్ట్గా మన బొడనవేలు ఈ భాగం ఉంటుంది కదా, ఈ బొడనవేలు అంత భాగం ఉన్న గణపతి వినాయకుడిని తయారు చేసుకున్న తర్వాత వాళ్ళకి భర్తకి ఏదైనా సరే ఉపదేశం ఉన్నా మంత్రోపదేశం ఉన్నా సరే ఆ మంత్రోపదేశంతో ఆ యొక్క పరిసరంలో ఉన్నటువంటి కలశం కానీ ఆ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న గణపతికి కానీ కాస్త ఉపదేశంతో మంత్రం చేసుకుంటాం. అలాగా బ్రాహ్మణులు పిలిపించుకున్న తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ చేసుకున్న తర్వాత పంచమావర్ణ పూజలు చేసుకోవాలి. పంచమావర్ణ పూజ అంటే పంచమావర్ణం అంటే ఎవరండి? గణపతి, విష్ణు, బ్రహ్మ, రుద్రుడు, గౌరీదేవి, వీళ్ళని పంచమావర్ణ పూజ అంటారు. ఈ పంచమావర్ణ పూజ అయిన తర్వాత అందరినీ అష్టదిక్పాలకుల్ని నవగ్రహ ఆరాధన చేసుకున్నాక కలశారాధన చేసుకోవాలి. కలశారాధనలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలతోటి ఆభరణాలతోటి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఇష్టమైనటువంటి పంచపరమన్నాలు నైవేద్యం పెట్టాలి. తర్వాత 9 గ్రంథాలు అంటారు, నవగ్రంథాలు సూత్రాలు అంటారు. 9 సూత్రాలతో 9 ముడులు వేసుకొని ఆ సూత్రగంధం పవిత్రంగా పూజ చేసుకొని ఒకటి కలశానికి కట్టుకోవాలి, ఒకటి తన చేతికి కట్టుకోవాలి, ఇంకొకటి తన భర్త చేతికి కూడా కట్టుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి లలితా సహస్రనామం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే పారాయణం చేసుకోవాలి. చేసుకుంటే ఈ యొక్క పూజా విధానం అనేది చక్కగా లక్ష్మీ కటాక్షం, వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే కాసు ఉంటుంది చూసారా, ఆ కాసు కూడాను 9 సూత్రాలతో తయారు చేసుకొని ఆ 9 సూత్రాలతో కాసు కూడా అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ పూజ అయిన తర్వాత అప్పుడు భర్త ఆ కాసు భార్య మెడలో వేయాలి. ఇలాగా ఈ విధంగా వరలక్ష్మీదేవి పూజ అనేది చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆ రోజు మాత్రం కటిక నేల మీదే పడుకోవాలి. కటిక నేల మీద పడుకుంటేనే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. గురువుగారు, ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించినట్టయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? ఫలితాలు అంటే ఇప్పుడు చాలామంది నార్మల్గా చేసేసుకుంటున్నారు. ఏదో వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టుగాను ఏదో పని చేసుకుంటూ అది ఇది కాకుండా ఏదో చేసుకుంటున్నారు. అలా కాదు, దీనికంటూ ఒక నియమం అనేది ఉంటుంది. నియమం అంటే ఇప్పుడు ఇంట్లో తెల్లవారుజామున లేచిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లవారుజామున లేచి ముందు వాకిళ్ళు కల్లాపు జల్లి ముగ్గు పెట్టేసుకోవాలి. ఈ వ్రతం చేయకముందే పిండి వంటలన్నీ కూడా వండేసుకోవాలి. అది కూడా కొంతమంది ఏంటంటే నైటీలు వేసుకుని వండేసుకుంటున్నారు. అలా వండుకోకూడదు. నేత చీర ఉంటుంది, వాయి చీర అంటారు సార్, నేత చీర. ఆ నేత చీర కట్టుకొని అమ్మవారికి పిండి వంటలు అనేది వండాలి. వండిన తర్వాత అక్కడ ఉన్న అన్నీ కూడా సర్దుకున్న తర్వాత అప్పుడు చక్కగా పట్టు చీర అనేది కట్టుకోవాలి. తర్వాత ఈ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఫలితాలు ఎలా వస్తాయంటే పేరంటాలు వస్తారు. పేరంటాలకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకి చీర, రవికిల గుడ్డ, అలాగే కొమ్ము శనగలు, చలివిడి ముడ్డ ఇవన్నీ అన్నమాట. కొంచెం వాళ్ళకి పసుపు పొంగు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాయినం ఇవ్వాలి. అలా వాయినం ఇచ్చిన తర్వాత వాళ్ళకి వీలైతే భోజనం కూడా పెట్టాలి. భోజనం కూడా పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు వీళ్ళు కూర్చొని ఆ రాత్రి కాలంలోనే కాస్త భోజనం చేస్తే, ప్రసాదం స్వీకరిస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఫలితం ఎవరికైనా సరే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే వరలక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ ఆర్థిక ఇబ్బందులు అనేది దొరుకుతాయి. అది కూడా మనసా వాచా కర్మన ఏదైనా సరే స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా చేసుకుంటేనే సత్ఫలితాన్ని వస్తాయి. ఏదో చేసేస్తున్నాము, ఏదో ఇచ్చేస్తున్నామంటే ఫలితాలు రావు. మనస్ఫూర్తిగా ఖచ్చితంగా
మనస్సు లగ్నం చేసుకొని అమ్మవారి పైనటువంటి ఆ మనస్సుని ఏకాగ్రతతో చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, చారుమతీదేవి ఎలాగైతే భక్తి శ్రద్ధలతో చేస్తే ఎలాగైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిందో ఆ రకంగానే పొందుతారు ఖచ్చితంగా ఫలితాన్ని. నిస్వార్థంగా చేయాలి, స్వార్థపూరితంగా చేయకూడదు, చేసుకోవాలి. అలా చేస్తేనే ఆర్థిక ఇబ్బందులు ఉంటే పోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. తర్వాత కాస్త చికాకులు, భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలు కానీ, కొద్ది మనస్పర్ధలు కానీ ఏవైనా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కొద్దిగా తొలగిపోయే అవకాశం ఉంది ఇందులో. అలాగే పిల్లలకి మంచి విజ్ఞానం, సరస్వతీ కటాక్షం అనేది కలుగుతుంది పిల్లలకి. ఖచ్చితంగా పిల్లలకి అనేది ఈ వ్రతం చేయడం వల్ల, ఈ వ్రతం చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రసాదం ఇచ్చి ఆ రోజు నియమంగా ఉంచడం వల్ల ఖచ్చితంగా పిల్లలకి మంచి జ్ఞానం అనేది వస్తుంది. తర్వాత మనకి ఏదైనా అప్పులు ఉంటే అప్పులు పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత తీరిపోయే అదొకటి ఉపశమనం కూడా కలిగిస్తుంది. దీనివల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మంగళ గౌరీదేవి ఉంది కదా, ఆ మాంగళ్య గౌరీదేవికి ఆయుష్ పెరుగుతుంది. అక్కడ ఆయుష్ పెరుగుతుందంటే భర్త ఆయుష్ పెరిగినట్టే కదా, అదొకటి. ఇందులో చాలామంది ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, దేవాలయానికి వెళ్తూ ఉంటారు. కొన్ని చోట్లకు వెళ్తున్నప్పుడు కూడాను చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుంటారు. అలా ఎలా నమస్కరించుకుంటారు అంటే మామూలుగా నమస్కరించుకుంటారు ఎలాగా, అలా కాదు. మాంగళ్య గౌరీదేవిని 2 బటన్ వేలు మధ్యలో పెట్టుకొని ఈ విధంగా అమ్మవారి దేవాలయంలో నమస్కరించుకోవాలి. ఏమని నమస్కరించుకోవాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా చూపించాలి. అప్పుడు చివరిలో చెప్పినప్పుడు ఇలా చూపించి నమస్కరించుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకాన్ని ఏదైతే ఉందో కొంచెం ఆ మాంగళ్య గౌరీదేవికి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు పెట్టుకోవాలి. హారతి ఇచ్చుకున్నప్పుడు కూడా మాంగళ్య గౌరీదేవికి ఇచ్చుకున్న తర్వాత కళ్ళకు అద్దుకోవాలి. చాలామంది ఇవి చేయట్లేదు. అలా చేయడం వల్ల ఏంటంటే భర్త ఎక్కడున్నా సరే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా మాంగళ్య గౌరీదేవి కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. ఇలాగా మాంగళ్య గౌరీదేవికి కూడా చేసుకోవాలి. అందుకే వరలక్ష్మి వ్రతం రోజు కూడా కాసుతో పూజ చేసిన తర్వాత భర్త ద్వారా ఆ కాసుని ఎందుకు వేయిస్తారంటే ఆ యొక్క ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పెరగడం కోసం, ఇద్దరి మధ్య ఉన్నటువంటి దాంపత్య జీవితం ఇంకా పెంపొందించడం కోసం, సర్వ సౌభాగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి అందుకే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అలాగే అత్తమామల్ని ఖచ్చితంగా గౌరవించాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఆడపిల్లనే స్త్రీ అంటేనే ఆడపిల్ల ఆడే ఉంటుంది కాబట్టి, అత్తవారింట్లో ఉంటుంది కాబట్టి పుట్టింటి యొక్క గౌరవాన్ని, మర్యాదల్ని, అత్తవారి ఇంట్లో ఉన్నటువంటి అందరి యొక్క మన్నులను పొందేటువంటి పిల్లే ఆడపిల్ల. ఆవిడే స్త్రీ అంటే అది. ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల, ఈ రకంగా ఉండడం వల్ల దుర్భాషలు ఆడకుండా, ఎవరితో జగడాలు ఆడకుండా, గొడవలు పెట్టుకోకుండా, చక్కగా భర్తతో కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, అత్తమామతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా చక్కగా ఇలా చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి విలయతాండవం ఆడుతుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే అలాంటి స్త్రీ భర్తకి కూడా ఎదురొస్తున్నప్పుడు కూడాను తన చేతిని ఇలాగా తాగడం వల్ల కూడాను సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రకంగా వరలక్ష్మీదేవి వ్రతం చేయడం వల్ల ఫలితాలు ఏమిటి అంటే, ఇలాంటి నియమాలు పాటించి చేయడం వల్ల సత్ఫలితాన్ని ఖచ్చితంగా కలుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కటి విషయాలు మా ప్రేక్షకుల కోసం చెప్పినందుకు. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను, అలాగే నా భక్తులందరికీ కూడాను, అమ్మవారి భక్తులకి, అయ్యవారి భక్తులందరికీ కూడాను ఆశీస్సులు. చక్కగా ఇలాంటి కార్యాచరణ చెప్పడానికి ప్రోత్సహించినటువంటి సుమన్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ చక్కగా ఉండాలి, కలకాలం వర్ధిల్లాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.